అస్తవచ్చ దాన్ని కూడా వస్తాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, అనేకము రైతుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అంటే అటు రైతుల సంక్షేమము ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీరు అందించాలని చెప్పని అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష. ఉదాహరణకు నా వేములవాడ నియోజకవర్గంలోనే పడవబడ్డటువంటి సాగునీటి రంగాన్ని మళ్ళీ కొత్త పుత్తలు తొక్కించే విధంగా అధ్యక్ష, ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర్ బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆనాడు ఆజాద్ శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకొని 1737 కోట్లు 2005లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా 2009 కంటే ముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు అయినట్టు ప్రాజెక్టులు తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు కూడా కాలేదు. ఈ రోజు 10-14 మాసాల్లో ఇక్కడ మరిపల్లి రిజర్వాయర్ అనేది కానీ మా దగ్గర కలిగొడ సూరం ప్రాజెక్టు, అదేవిధంగా లచ్చపేట దగ్గర కాలువల పనులు శరవేగించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్నట్టు సందర్భాన్ని చెప్పడానికి కోసం ఉదాహరణగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సన్నవడ్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంచుమించు 1,206 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం. బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయింది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉండని చెప్పని ఈరోజు వ్యవసాయ అధికారులకు శాస్త్రులతో మాట్లాడడానికి కోసం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష. కోదండరెడ్డి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినట్టు వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పాటు చేశాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ద్వారా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టాల వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పంపించాలని 15 మాసాలు అవుతుంది. అరే ఈ ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా? 3 రోజులకే కూలగొడతాం అనుకున్న 3 నెలలు 6 నెలలు 15 మాసాలే బలపడుతుంది. ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వెళ్లి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈర్ష్య భావంతో విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగత కోపంతో విమర్శ తప్ప మరొకటి కాదని మాట సందర్భంగా చెప్తూ మేము అధికారులకు వచ్చిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పంపించేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడపిల్లలకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటివరకు ఆదాయన డబ్బు 5,005 కోట్ల 90 లక్షలు. అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరికి వెళ్ళిన రాత్రి బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటా వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. దీంతో ఈ విధంగా లాభం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి